అర్జున్ ఎన్సీ బ్లాగర్ని. ఈరోజు అయితే నేను అమెజాన్లో ఒక మైక్ అనేది ఆర్డర్ పెట్టాను. వాయిస్ క్లారిటీగా లేదని. నేను కూడా అప్పుడప్పుడు వ్లాగ్స్ తీస్తుంటాను, అలాగే అప్పుడప్పుడు మూవీస్ ఏమైనా కొత్తగా పడితే మూవీ రివ్యూ కూడా తీస్తుంటాను. అందుకోసం అయితే నాకు మైక్ అనేది మంచి మైక్ అనేది కావాలని నేనైతే అనుకొని ఒక మైక్ అయితే ఆర్డర్ చేశాను. ఆర్డర్ అయితే ఈరోజు వచ్చేసింది. అలాగే చాలామంది కామెంట్లో కూడా అడిగారు, వీడియో అయితే బాగుంది, మీరు మైక్ మంచిది వాడితే బాగుంటుంది, వాయిస్ క్లారిటీగా లేదని చాలామంది అన్నారు. కాబట్టి అయితే నేను మైక్ అయితే తీసుకున్నాను. ఈరోజు అయితే డెలివరీ వచ్చేసింది. నేనైతే 2 డెలివరీ పెట్టాను. ఒకటి మైక్ ప్లస్ ఇంకోటి వచ్చేసింది, పార్సల్ అయితే వచ్చేసింది. మీకైతే చూపిస్తాను, చూడండి. చూశారు కదా, ఇక్కడైతే నేను ఓపెన్ చేసేస్తున్నాను. నేనైతే 2 ఆర్డర్ పెట్టాను, ఒకటి మైక్ హోల్డర్ అని. ఇది అమెజాన్ ప్యాకింగ్ తీసేస్తున్నాను. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది మనకు. దీంట్లో అయితే ఇది వచ్చేసి మైక్, చూడండి మీరు, ఇది వచ్చేసి మైక్ మనకు. నేను ఆర్డర్ చేసిన మైక్ అయితే ఇది. దీని పేరు వచ్చేసి మనకు డిజిటెక్ మైక్. ఇది 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్. మనకు అనేది డిఎస్ఆర్కి వస్తుంది, అంటే కెమెరాకి వస్తుంది, ప్లస్ మనకు ఫోన్ కూడా వస్తుంది. 2-in-1 ఇది మనకు. ఇంకా మనకి ఇక్కడ ఫీచర్స్ కూడా ఇచ్చారు మనకు. ఇంకా ఫీచర్స్ చాలా ఉన్నాయి, మీకు అయితే చెప్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఇంకా మనకు కెమెరాకి ఎలా కనెక్ట్ చేయాలి మొత్తం అయితే చెప్పారు. ఇక్కడ మొత్తం ఉన్నాయి, నేనైతే చూపిస్తాను మీకు. పక్కన పెట్టాము, ఇదైతే పక్కన పెట్టేద్దాము. ఇంకోటి కూడా ఆర్డర్ చేశాను నేను. ఇదైతే మైక్ హోల్డర్. దీంట్లో అయితే మనము మైక్ పెట్టేసి ఇట్లా మనము ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు, లేదా మనం ఇప్పుడు సపోజ్ నేను మూవీ రివ్యూస్ తీసుకుంటాను కాబట్టి అది ఎవరికైనా ఇట్లా క్వశ్చన్ అడిగేటప్పుడు ఇట్లా పెడితే ఇంకా బాగుంటుంది. కాబట్టి నేనైతే ఇది రివ్యూ తీస్తున్నాను, చూడండి ఒకసారి. దీన్ని కూడా చేస్తాను. ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఇదైతే తీద్దాము, దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేనైతే నేను అన్ని వీడియోస్ అన్బాక్సింగ్ చేయను కాబట్టి నేను సరిగ్గా తీసుకురాలేదు. ఇదైతే మన ఇంటర్వ్యూ చేసే మనకు నైఫ్ కాబట్టి దీంతోనే అన్బాక్సింగ్ చేస్తాం. చూద్దాం. ఇదైతే పక్కన పడేద్దాం. చూసారు కదా, ఇదైతే ఓపెన్ చేసాం. ఇది పక్కన పడేద్దాం మనము. ఇది మనకు డిజిటెక్కి ఒక లోగో, ఏం లేదు, డిజిటెక్ లోగో ఇది మాత్రమే మనకు వచ్చేసింది. మన మెయిన్ దీంట్లోనే ఉంటుంది మనకు మైక్, ఇంకా మనకు అని ఇంట్లోనే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇది పక్కన పెట్టేసి మనం అయితే లోపల ఇంకేమైనా ఉన్నాయా చెక్ చేసుకుందాము. ఇది ఒక బాక్స్ ఉంది. బాక్స్ చెక్ చేద్దాం ఒకసారి ఎలా ఉందో. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకే, ఇవైతే 2 మనకు మైక్ కోసం అయితే ఉన్నాయి. ఇవి మైక్ ఏమైనా ఎయిర్ వచ్చినప్పుడు మనకు అనేది ఇది కవర్ చేస్తుంది. ఇంకేమేమి ఉన్నాయి? ఓకే, నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి C2C టైపు. ఇదేమో C2 మనకు ఫోన్, అది ఐఫోన్కి ఉంటుంది కదా ఆ వైర్. అది మనకు ఐఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. మన C2C, మన ఇప్పుడు అన్ని మొబైల్స్ C2C వస్తున్నాయి. ఐఫోన్ కూడా C2Cనే వస్తుంది. కానీ ఇది పాత మోడల్ ఏదైనా సరే మీకు ఉంటే ఇది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి అయితే పక్కన పెట్టేద్దాం మనము. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా చూద్దాం ఇంకేమున్నాయి. ఇది ఓపెన్ చేసేద్దాము. ఇది చూశారు కదా, ఇది కెమెరాకి కనెక్ట్ చేసే వైర్. ఇది మనకి ఇక్కడ దీంట్లో ఉంటుంది, మీకు చూపిస్తాను తర్వాత. కెమెరాకి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఇవైతే క్లిప్స్ ఉన్నాయి. ఈ నార్మల్గా అయితే మనకు చూడండి,
ఈ క్లిప్స్ ఇది మ్యాగ్నెట్ ఉంటుంది, దీనికి మ్యాగ్నెట్ అటాచ్ చేసుకోవచ్చు. మన మైక్రోఫోన్ ఉంటుంది కదా, ఆ వాయిస్ రికార్డర్ని మనం ఇక్కడ క్లిప్ చేసేసి ఇంకా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మనం ఎక్కడైనా క్లిప్ చేసుకోవచ్చు. 2 వచ్చాయి మనకు, 2 రికార్డర్స్ ఉంటాయి కాబట్టి 2 వచ్చాయి మనకు. ఇది ఇంకోటి మేబీ ఏముంటుందో చూద్దాం, ఇది కూడా చూద్దాం ఏముందో. ఇది ఛార్జింగ్ పెట్టడానికి, ఇదైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం. ఛార్జింగ్ పెట్టడానికి అయితే వైర్ కూడా ఇచ్చారు. అలాగే ఇది చెప్పాను కదా, ఇది మనకైతే దీన్ని ఏమంటారంటే మనకు ఎయిర్ రాకుండా అయితే మనకు ఇది ఏమైనా ఎయిర్ ఎక్కువ కొడుతుంది అనుకో, బయట మనకు ఏమైనా ఎయిర్ కానీ మనకు ఏమైనా వస్తే ఇదైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది. అది ఎయిర్ అనేది లోపలికి మనకు రానియకుండా నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అయితే ఉంటాయి ఇవి. మనం మెయిన్ థింగ్ అయితే ఇది ఓపెన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. ఫస్ట్ అయితే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, మనము పక్కన పెట్టేద్దాం. ఇది పెట్టేసాము, ఇంకా పక్కన పెట్టేసాము. ఇంకా ఇది మెయిన్, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చాలా లైట్ వెయిట్ ఉంది, ఇంకా చాలా బాగుంది. చూడండి లుక్, చూడండి మీరే చూడండి లుక్ ఎంత బాగుందో. లుక్ చాలా బాగుంది కదా, చూశారు కదా, ఇంకా చాలా బాగుంది చూడండి. ఇది వచ్చేసి మనకు ప్రీమియం, చాలా బాగుంది చూశారు కదా. ఇది మన మైక్, ఈ రిసీవర్, దీన్ని రిసీవర్ అంటారు. ఇది 2 మైక్స్ మనకు చూశారు కదా. మనం అయితే ఇప్పుడు ఫోన్ని కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఫోన్ కనెక్ట్ చేసి చూపిస్తుంది. రిసీవర్ ఒకటి తీసుకొని ఒక మైక్ అయితే తీసేసుకుంటున్నాను నేను. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనకనేది నేను అప్పుడే చెప్పాను కదా, మనకు ఈ 2 ఫోన్ కనెక్ట్ చేసేవి అని. ఇది ఐఫోన్కి, ఇదేమో మనకు ఆండ్రాయిడ్ ఫోన్కి ఇదే ఉంది. ఇప్పుడు మనకు ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. తన ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కాబట్టి చూశారు కదా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ రిసీవర్ని అయితే పెట్టేస్తున్నాను. ఇట్లా రిసీవర్ని ఇక్కడ 1 సైడ్ ఇక్కడ పెట్టేసుకొని, సెకండ్ సైడ్ అయితే మనం ఇప్పుడు ఫోన్ పెట్టేసుకుంటున్నాను. చూడండి పెట్టేసుకున్నాను, లాగ్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఇది మెయిన్ మనకు మైక్. ఇది ఈ మైక్లో అనేది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉంది. ఇక్కడ చూశారు కదా, ఇది ఓన్లీ ఒక్క లైట్ బ్లింక్ అయితే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ కాదు, ఇది ఓన్లీ జస్ట్ రికార్డింగ్ అవుతుంది. అదే మనం ఇక్కడ ఒక క్లిక్ చేస్తే ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిపోతుంది. అదే డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ అనేది మనకు ఇది ఎక్కువ ఆన్ అయిపోతుంది. ఎక్కువ అంటే మనకు ఒక్కసారి చెప్తే 2 times 3 times ఇలా వినిపిస్తుంది కదా, దాన్ని ఎక్కువ అంటారు. ఇది చూశారు కదా. ఇప్పుడు మనకు ఇంకో సింగిల్ క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ వెళ్ళిపోతుంది, డబుల్ క్లిక్ చేస్తే ఇంకా మనకు అది ఎక్కువ కూడా వెళ్ళిపోతుంది. సింగిల్ క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోయింది. చూశారు కదా. ఇట్లా మనం అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఫోన్ని కనెక్ట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ వచ్చేసి మనకు ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని ఇక్కడ మనం ఇట్లా పెట్టేసుకొని ఇంకా మనకి ఇట్లా పెట్టేసుకొని మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కావాలంటే జస్ట్ సింగిల్ క్లిక్ ఇట్లా వేసేసుకోండి. సింగిల్ క్లిక్ ఇట్లా వేసేసుకొని మనకి ఇప్పుడు ఫోన్లో కెమెరా ఓపెన్ చేసుకొని, ఇట్లా కెమెరా ఓపెన్ చేసుకున్నాక ఇంకా మన ఇష్టం, ఇంకా వీడియో రికార్డింగ్లో పోయి మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇగో రికార్డ్ అయితే చేస్తున్నాను, చూశారు కదా. నేనైతే రికార్డ్ చేస్తున్నాను మా రూమ్లో. ఇది బాక్స్ కూడా ఒకసారి రికార్డ్ చేసి చూపిస్తున్నాను. నేనైతే రికార్డ్ చేశాను, ఈ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టి అయితే రికార్డ్ చేశాను. నాకు ఈ బాక్స్ కూడా ఒకసారి రికార్డ్ చేసి చూశారు కదా. ఇక్కడైతే నేను బయటకు వచ్చి అయితే మీకు మైక్ టెస్ట్ అయితే చేస్తున్నాను. చూశారు కదా, ఇదైతే మైక్ మనకు, ఇది మైక్, ఇది వచ్చేసి మైక్, ఇది వచ్చేసి క్లిప్. మీకు క్లిప్ అని చెప్పాను కదా, ఇదే క్లిప్ మనకు. ఈ క్లిప్ అనేది మనం ఇలా అటాచ్ చేసుకోవచ్చు. నేను అప్పుడే చెప్పాను కదా, క్లిప్ అనేది మైక్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అని. ఇదే మనకు రిసీవర్ అనేది మనకి కెమెరాకి అయితే పెట్టేశాను. ఎలా పెట్టాలో మీకు అయితే తర్వాత చూపిస్తాను. నేను ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి ఓకే. ఇక్కడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయలేదు. ఆన్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. ఒకసారి నేను సైలెంట్గా ఉంటాను. ఇప్పుడు చూడు, మీరు బయట నాయిస్ ఉంది, ఒకసారి వినండి. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేయలేదు. ఇప్పుడు బయట చాలా నాయిస్ వస్తుంది కాబట్టి అది కూడా మీకు వినిపించవచ్చు. నాకైతే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ ఉంది కదా, ఒక బటన్ ఉంటుంది, ఒకటే బటన్ ఉంటుంది మనకు. 2-3 బటన్స్ ఏమి ఉండవు, ఒకటే బటన్ ఉంటుంది. ఈ బటన్ ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకో లైట్ అనేది ఆన్ అయితే చూశారు కదా. ఇక్కడ
ఈ లైట్ అనేది ఆన్ అయిపోయిన తర్వాత మనం అనేది ఇంకా పెట్టేసుకొని మనం మాట్లాడుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అవుతుంది. ఇంకా మనం చూద్దాం. ఇదైతే 40 మీటర్స్ డిస్టెన్స్ లో అయితే మనకు రికార్డ్ చేస్తుంది. అంతా 40 మీటర్స్ మన అంత దూరం వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా ఇక్కడ పెట్టేసి మనం అయితే ఇక్కడ చూడం. నేనైతే బ్లాగర్ని కాబట్టి నేనైతే ఒక్కొక్కసారి ఆ డిస్టెన్స్ లో కూడా ఒక్కొక్కసారి నేను రికార్డ్ చేస్తాను. చూద్దాం. ఇక్కడ కెమెరా అయితే ఇక్కడ ఉంటుంది. నేనైతే ఇట్లా మాట్లాడుకుంటా పోతాను. మీకు వినిపిస్తుందా లేదో అని. నేనైతే ఇంత దూరం అయితే వచ్చేసాను, చూశారు కదా. ఇప్పుడు మీకు వినిపిస్తుందో లేదో చూడండి. చాలా క్లారిటీగా అయితే వస్తుంది మీకు. వస్తుంది ఇక చూడండి. నేనైతే మాట్లాడుతున్నాను, చాలా క్లారిటీగా అయితే వినిపిస్తుంది మీకు. ఇది మనకనేది 40 మీటర్స్ అన్నారు కాబట్టి ఇంకా చాలా దూరం పోతాను నేను. మీరు వినండి. నేనైతే ఇంకా చాలా దూరం అయితే వచ్చేసాను. ఇక్కడ మీకు కెమెరాలో కూడా నేను కనిపిస్తున్నాను లేదో నాకైతే ఐడియా లేదు. నేనైతే ఇక్కడ స్టాండ్ పెట్టేసి అయితే తీస్తున్నాను కాబట్టి చూడండి. మీకైతే వినిపిస్తుందో లేదో అయితే నాకైతే తెలియదు కాబట్టి నేనైతే మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే నాకు తెలుస్తుంది. అప్పుడు మీకైతే చెప్తాను నేను వినిపిస్తుందో లేదో అని. ఇది ఇంకోటి అనేది మనకు ఇంకో ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. మన డబుల్ క్లిక్ చేయగానే ఇంకో ఆప్షన్ అయింది కదా. ఇక్కడ సెట్టింగ్ లాగా ఉంది. ఇక్కడ ఈ థర్డ్ లైట్ కూడా ఆన్ అయింది కదా. ఈ లైట్ వచ్చేసి మనకి దేనికంటే ఇప్పుడు మనకు ఎక్కువ వస్తుంది అనమాట, రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడిన మొత్తం రీసౌండ్ వస్తుంటది. మీకు కూడా అనిపిస్తుంటది రీసౌండ్ ఎలా వస్తుందని. ఇలా వస్తుంది అనమాట. మనం ఒకవేళ రీసౌండ్ కావాలి, మనకు ఎక్కువ కావాలంటే ఇట్లా ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టీ సౌండ్స్ అనేది వస్తుంది మనకు.